వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇన్ని రోజులు కూడా ఎక్కువగా వినే మాట ఏంటంటే ఖచ్చితంగా ప్రతిరోజు 8 గంటలైనా నిద్రపోవాలి, లేదంటే ఆరోగ్యం క్షీణిస్తుంది, చాలా రోగాలు వస్తాయి, త్వరగా చనిపోతారు, ఇలా చాలా చాలా వింటూ వస్తాం. కానీ జపాన్ వాళ్ళు రోజుకి కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతారు. నిద్ర చాలా తక్కువ పోతున్నారు కదా, అలాగని ఏమైనా త్వరగా చనిపోతున్నారా అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత అంటే విమెన్ యావరేజ్ జీవితకాలం వచ్చేసి 87 సంవత్సరాలు అయితే, మగవాళ్ళలో అయితే 81 సంవత్సరాలు. పోనీ ఏమైనా రోగాలు ఎక్కువ ఉంటాయంటే ఆ రోగాల రేటు కూడా చాలా తక్కువ. ఆ నిద్ర తక్కువ పోతున్నారు కదా, ఒబెసిటీ ఎక్కువ ఉంటుందా అంటే అది కూడా లేదు. వాళ్ళ ఒబెసిటీ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే జస్ట్ 4 to 6%. మరి ఎలా సాధ్యం? జస్ట్ వాళ్ళు 6 గంటలే పడుకుంటున్నారే, మనం ఖచ్చితంగా 8 గంటలు పడుకోవాలని వింటున్నాం కదా. జపాన్ అంటే ఒక డిసిప్లిన్ అంటే జపాన్. ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు పుట్టుకతోనే డిసిప్లిన్ తో పెరుగుతూ వస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా పడుకోవడానికి కనీసం గంటన్నర ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తారు. అండ్ వాళ్ళు పడుకునే బెడ్ కూడా ఏదో బాగా మెత్తగా దూదిలాగా అలా ఉండేవి కాకుండా కొంచెం గట్టిగా ఉండే పరుపుల్ని ఎంచుకుంటారు నిద్రపోవడానికి. అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 60 to 65 ఫారెన్హీట్ లో మాత్రమే ఉండేలాగా చూసుకుంటారు. వాళ్ళు రోజు తినే ఫుడ్ లో కూడా ఖచ్చితంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఫిష్ లాంటి ఫుడ్, గ్రీన్ టీ, ఫర్మెంటెడ్ ఫుడ్ కూడా ఎక్కువగా వాళ్ళ ఫుడ్ లో ఉండేలాగా చూసుకుంటారు. వీళ్ళ కల్చర్ లో పవర్ నాప్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆఫీస్ లో కానివ్వండి, లేదా ట్రైన్ లో కూర్చున్నప్పుడు కానివ్వండి, లేదా కెఫేలో ఉన్నప్పుడు కానివ్వండి, కనీసం 20 to 30 minutes ఖచ్చితంగా పవర్ నాప్ అన్నది వాళ్ళ కల్చర్ లో ఉంటుందన్నమాట. ఇన్ని రకాలు ఫాలో అవడం వల్ల వాళ్ళు కేవలం నైట్ 6 గంటలు నిద్రపోతున్నా గానీ వాళ్ళ లైఫ్ స్పాన్ ఏకంగా 87 సంవత్సరాలు, 81 సంవత్సరాలు ఉంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం ఎంతసేపు నిద్రపోతున్నాం అనేది కాదు, ఎంత బాగా ఎంత డీప్ గా నిద్రపోతున్నాం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని వాళ్ళు జపానీస్ ప్రూవ్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.